థ్యాంక్ యూ. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మేమెవరితోనూ చెప్పలేదు. సిద్ధుకి కూడా బాగా మాటలొచ్చాయి. అది మాత్రమే కాదు, ఇప్పుడు వాడు రెగ్యులర్ స్కూల్కి వెళ్తున్నాడు. కానీ అదితి మాత్రం ఆ ట్రామాలోంచి ఇంకా బయటికి రానేలేదు. ధర్మ తిరిగి వాళ్ళ ఊరికే వెళ్ళిపోయాడు. గౌతమ్ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరుతాను. ఎందుకు తొందర? అమ్మ లంచ్ ప్రిపేర్ చేసి. లేదు గాయత్రి, ఇప్పుడు బయలుదేరితేనే రాత్రిలోపు ఊరికి చేరుకోగలను. నీకెన్నింటికి ఫ్లైట్? 3. సరే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం జాగ్రత్త. ఐ మిస్ యూ. యా. భూమికకి ఏమైందో తెలుసా సార్? మొత్తం 350 ఎకరాల ప్రాపర్టీ, మిగతాదంతా అడవే కదా. కొత్త మేనేజ్మెంట్ వాళ్ళ అగ్రెసివ్ డెవలప్మెంట్ ప్లాన్స్ భూమికని కొంచెం కొంచెంగా బాధించింది. ఇనిషియల్ గా దాన్నెవరూ అర్థం చేసుకోలేదు. గణేశాన్ని బెదిరించి కొన్ని నిజాల్ని దాచారు. బండి పట్టు పట్టకుండా థ్యాంక్ యూ చెప్పాలి సార్. చెప్పవయ్యా. అన్న, ఒక పిల్లొచ్చి చెట్టు నరకుండా అడ్డుపడుతుందన్న. చెప్పు బాబు. ఆ అమ్మాయి మన లైబ్రరీయన్ కూతురే. నా కూతురు గురించి నీకు తెలియదు బాబు. షో, ఆయన పక్కన తోసేసి పని చూడవయ్యా. బాబు, కానీ పన్నెండుతో నేను మాట్లాడతాను బాబు. భూమిక, వద్దమ్మా. భూమిక, వద్దమ్మా. భూమిక, తల్లి, తల్లి, నా బంగారు తల్లి. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను కొంచెం రీసెర్చ్ చేశాను. భూమిక చనిపోయిన తర్వాత అదే చోట కంటిన్యూస్గా చాలా మంది మిస్టీరియస్గా చనిపోయారు. మౌంట్ రోసియాడ్ స్కూల్ మిస్టరీ ఏంటని ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ మర్డర్స్ అన్నిటినీ ఎవరు చేశారని ఇప్పుడు నీకు బాగా అర్థమైందని అనుకుంటాం. భూమిక వాళ్ళందరినీ ఎందుకు చంపిందని ఇంకా నీ మైండ్కి తట్టలేదా? అక్కడ చనిపోయిన వాళ్ళు అంతమంది స్టూడెంట్స్, టీచర్స్ కాదు, అందరూ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. తన ప్రాణాలతో ఉన్నప్పుడు తన చుట్టూ ఎలాంటి చేంజెస్ని ఇష్టపడలేదు. అప్పటిలాగే కరెక్ట్. ఇప్పుడు ఆ మొత్తం ఎన్వైరన్మెంట్ని తన స్పేస్గా మార్చుకుంది. ఒక చెట్టుని కాపాడడానికి తన ప్రాణాలు కోల్పోయిన భూమిక లాస్ట్ 8 yearsగా అక్కడున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి నేచర్ని రీక్లెయిమ్ చేయించి ఒక ఈకలాజికల్ బ్యాలెన్స్ని రీస్టోర్ చేసింది. చాలా కాలం అయింది నాన్న. దాన్ని చెడగొట్టడానికి లోపలికొచ్చిన మనమే నిజమైన ఈగో.
10 years గా అబాండన్ గా ఉన్న ఈ ప్రాపర్టీలో చాలా చెట్లు చేమలు పుట్టలు ఇవన్నీ అనవసరంగా మొలిచాయి. అక్కడ ఏ డిస్టర్బెన్స్ జరిగినా తను ఓర్చుకోలేదు. అక్కడి నుంచి మనం బయటపడింది కరెక్ట్. గాయత్రి నేను బయలుదేరుతా. నాకు తెలిసి ప్రాపర్టీ ఓ 10 ఏళ్ళుగా అబాండన్ గానే ఉంది. విషయం తెలిస్తే ఒక్కడు కూడా ఆ పక్కకి పోడు. మన మినిస్టర్ ఎందుకు అనవసరంగా ఆ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారని అర్థం కావట్లేదు. చేతికి చిక్కితే కన్ఫర్మ్ గా జాక్ పట్టుకోవచ్చు మావా. ప్రాపర్టీ ఎక్కడుంది? నువ్వెందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? మన సునామీలోనే స్విమ్మింగ్ చేసేవాళ్ళం కదా, ఇంకెప్పుడా మనం సంపాదించేది మావా? ఓకేరా, ముందు ప్రాపర్టీ చూడు, తర్వాత మాట్లాడుకుందాం. భయపడితే మనం బతకలేం గౌతమ్. ఏ అడ్డొచ్చినా మనం చూసుకుందాం. నేను చెప్తున్నాను, నువ్వు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయి. సార్, దీని డీటెయిల్స్ నేను మీకు 2 రోజుల ముందు మెయిల్ చేశాను. అయితే అయ్యా బాబాయ్, ఇలాంటి ప్రాజెక్ట్ మన ఊరికి వచ్చిందంటే అదిరిపోతుంది అయ్యగారు. ఆ సార్, ఈవిడ్నే మనం ప్రాజెక్ట్ చేయడానికి తీసుకురాబోతున్నాం. ఆ, బాగా చిన్న పిల్లలా ఉందే. ఆ మొత్తం ఈ పిల్ల చేసింది. గాయత్రి గురించి నాకు బాగా తెలుసు. ఎంత మాట్లాడినా తను రాదు. ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ అమ్మాయిని ఈ ప్రాజెక్ట్ లో చేర్చు. దాని గురించి నువ్వు దిగులు పడద్దు, నేను చూసుకుంటాను. డీల్ పూర్తయింది. చెక్ వచ్చేసింది అనుకుంటా. కాంగ్రెస్ మావా, పోయిన వారమే డీల్ పూర్తయింది. దీనికి కృష్ణకి ఏంటి సంబంధం? ఈ కాంట్రాక్ట్ లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు. గౌతమ్ బాబు, నువ్వే డెసిషన్ తీసుకోవాలి. పని మొదలెట్టేద్దామని చెప్పు. ఏం జరిగినా సరే పని మొదలెడతాం సార్. దీనికి భయపడి ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. మరైతే ఆ ప్రాబ్లం? మీ అబ్బాయిని తను సుగపెడుతుంట. అది భూతమో పిశాచో అల్ల దైవం. మన పెద్దవాడు చుమ్మా పరైనదల్ల. ఈ పూజా సంప్రదాయాలన్నీ శక్తిകളെ వశీం ചെയ്യുന്നത് వేండియా. ఈ శాస్త్రాలు తెలియకపోవడమే అన్ని సమస్యలకి కారణం. ஒரு நல்ல భూమి పూజ చేసేసి జోలి మొదలెడదాం సార్. പിന്നെ എല്ലാം നല്ലതുപോലെ സക്സസ് అవుతుంది సార్. తమ్ముడు సార్, ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా భోజనానికి వస్తాను సార్. ఎప్పుడు తింటి జాసేనా? ఈసారి వచ్చేటప్పుడు సంతకం పెట్టడానికి రమ్మని చెప్పాను. దీంట్లో నువ్వు షేర్ హోల్డర్. పర్సంటేజ్ ఎంతని ఈసారి వచ్చినప్పుడు చెప్తాం, సరేనా? సరే సార్. వస్తాను సార్. మంచిది, బయలుదేరు. తాత ఎప్పుడు చెప్పేవారండి, ఈ మట్టి గాలి నీరు ఇవన్నీ ఎవరికీ సొంతం కాదండి. వీటి మీద పెత్తనం చలాయించే వాళ్ళే ఈ పిచ్చి పట్టిన మనుషులండి. తను విత్తనంగా మొదలుపెట్టి వేరుగా పాతుకుపోయింది. ఎప్పుడు మనకి అర్థమయ్యేలా మాట్లాడాల్సిన అవసరం లేదండి. తను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మీకు చెప్తూనే ఉంది,
కానీ మీరు ఎన్నిసార్లు పడినా మహరరుగా. ఇక మీద మనం ఈ భూమి మీద ఉండాలంటే పొగరనుచుకొని నోరు మూసుకొని తను మీతో చెప్పేదాన్ని అర్థం చేసుకోండి చాలు. ఏ రోజైతే పాలు మాత్రమే తాగాల్సిన బిడ్డ కన్న తల్లి రొమ్మునే తినాలనుకుందో ఆ రోజే తల్లి